పేరెంటింగ్ టిప్స్, పేరెంటింగ్ ఐడియాస్ ఇలాంటి వర్డ్స్ అన్నీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వింటున్నాము కదా! పెళ్ళికి ముందు పిల్లల్ని ఎలా పెంచాలి అనేవి కొన్ని ఐడియాస్ ఉంటాయి. కొన్ని సిద్ధాంతాలుంటాయి. కానీ రియాలిటీలో చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలు సజావుగా ఒకేలాగా ఉండరు. ఎవరి ఆలోచనలు వాళ్ళవే. ఎవరి ప్రవర్తన వాళ్ళదే. మరి అలాంటప్పుడు ఇద్దరికీ ఒకే విధానాన్ని మనం అప్లై చేస్తే కుదరదు కదా! పేరెంట్స్‌గా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన చైల్డ్‌హుడ్‌లో మనం ఎలా ఉన్నాము? పేరెంట్స్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశాము? టీనేజ్‌లో ఏం కోరుకున్నాము? ఆ తర్వాత స్టేజ్‌లో ఏమి కావాలనుకున్నాము? ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటే మనకొక అవగాహనొస్తుంది. బెస్ట్ పేరెంట్‌గా ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మీకున్న అవగాహనతో పాటు నేనొక 4 ఇన్‌పుట్స్ పేరెంటింగ్ మీద ఇవ్వాలనుకుంటున్నాను. జేకే స్ఫూర్తి ద్వారా నేను జయ. ఫస్ట్ పేరెంట్స్ ఎప్పుడు మేము పెద్దవాళ్ళం, మాకన్నీ తెలుసు, మీరు చిన్న పిల్లలు, మీకేమి తెలియదు అని ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకంటే ఒక కొన్ని సంవత్సరాలు ముందే మనం వచ్చాము. సీనియర్స్‌ని. అంత మాత్రాన మనం సలహాలిచ్చే రైట్ ఉంది అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మన చైల్డ్‌హుడ్ రిక్వైర్మెంట్స్ వేరు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. అందుకే ఎప్పుడు పేరెంట్ అప్‌డేషన్ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతుల్ని కొట్టిపడేయకుండా మనం అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుందనమాట. అప్పుడు వాళ్ళే మనల్ని సలహా అడుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే మనల్ని సీనియర్స్‌గానే భావిస్తారు గానీ, సలహా అడగరు. వాళ్ళ డౌట్స్ మన దగ్గర క్లారిఫై చేసుకోరు. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ మీద డిపెండ్ అవుతారు. అదైతే వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళకి నచ్చిన కంటెంట్‌ని ఇస్తుంది కాబట్టి, బెస్ట్ ఫ్రెండ్ పొజిషన్‌ని అది కొట్టేస్తుంది. పిల్లల పనుల్ని ఒక టాస్క్ లాగా కాకుండా, ఒక టాస్క్ లాగా మెకానికల్‌గా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్‌కెళ్తున్నారు. ఆఫీస్‌కెళ్ళే ముందు వంట చేసి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తారు. వాళ్ళేమో నిద్ర లేచి రెడీ అయిపోయి ఆ లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్‌కెళ్ళిపోతారు. ఏముంది ఇందులో? బంధం, బాధ్యత ఇవి 2 తప్ప? అనుబంధం మిస్ అవుతుంది. అనుబంధం అంటే ఒక ప్రేమ, అనుభూతి, భావన, భావోద్వేగం ఇలాంటివన్నీ ఉంటేనే కదా ఒక రిలేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఉండేది. సో, ఇలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళకి పూర్తిగా టైం కేటాయించాలి. వాళ్ళతో స్పెండ్ చేయాలి. వాళ్ళతో డిస్కషన్స్ జరగాలి. అలాంటప్పుడే వాళ్ళు మనతో బాగా కనెక్ట్ అవ్వగలరు. అలా కాకుండా ఏవో ఇంటి పనులున్నాయని, పెండింగ్ పనులున్నాయని వాటి కోసం వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టేసేసి, ఈ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని సాటిస్ఫై అవుతూ ఉంటారు. వాళ్ళేమో మొబైల్‌తో ఎంగేజ్ అయ్యుంటారు. సో, ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఇయర్ బై ఇయర్ వాళ్ళకి వయసు పెరుగుతుందే తప్ప, ఆ వయసుతో పాటు అనుబంధం ఎక్కడైనా క్యారీ అవుతుందా? ఇలా పెరిగి పెద్దయిన పిల్లలు రేపు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ పిల్లల నుంచి. వాళ్ళు మా ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వాలి. ఆ టార్గెట్స్‌ని రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. అది మరి అలాంటప్పుడు వాళ్ళు అవన్నీ చేయగలరా? వాళ్ళకి తెలియనిది వాళ్ళక్కడ ఎలా చేయగలరు? ఎలా పెర్ఫార్మ్ చేయగలరు? ఇలాంటి జనరేషన్‌ని మనం సొసైటీకి పరిచయం చేస్తున్నాము అంటే ఇది సోషల్ క్రైమ్ కాదా? ఆలోచించండి. పేరెంట్స్ పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. జనరల్‌గా కొడుకు ఫాదర్‌ని అబ్జర్వ్ చేస్తాడు. కూతురు అమ్మని ఇమిటేట్ చేస్తుంది. నా రోల్ మోడల్, నా ఫేవరెట్ హీరో మా అమ్మ, మా నాన్న అని చెప్పగలిగే స్టేజ్‌కి పేరెంట్స్ రావాలి. తల్లిదండ్రులుగా మనల్ని మనం మార్చుకోవాలి. అది మన బాధ్యత. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి నేర్పించాలి వాళ్ళకి అనుకుంటాం. ఏం తెలుసు మనకి నేర్పించటానికి వాళ్ళకంటే ఎక్కువగా? మనం ఏ టాయ్స్ కొనాల్సిన పనుండదు. ఎలాంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉండదు. నేచురల్‌గానే మనల్ని చూస్తూ, వాళ్ళ సరౌండింగ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారనమాట. అంతేకాని ఆహ్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే బ్రతుకు తెరువు గురించి అడగకూడదు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ ఏజ్‌లో నువ్వు రేపేమవుతావు పెద్దయ్యాక అంటే? వాళ్ళు ఆడే గేమ్స్‌లో నచ్చిన క్యారెక్టర్ అవ్వాలి అని కోరుకుంటారు. అదే చెప్తారు మన ఆన్సర్. నేను సోల్జర్‌ని అవ్వాలనో ఏదో ఇలాగా. ఓకే. అలా కాకుండా ప్రకృతిలో స్పెండ్ చేయటం, నేచర్‌లో స్పెండ్ చేయటం అలవాటు చేయాలి. పాజిటివ్ విషయాలు. ఓన్లీ జీవితం పరిచయం చేయాలి. అప్పుడే వాళ్ళు పెరుగుతూ, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ, సరౌండింగ్స్‌ని గమనిస్తూ, వాళ్ళంతట వాళ్ళే అవకాశాలను వెతుక్కునేలాగా మనం పోషించటం మాత్రమే కాకుండా, ఇలాంటి వాటిలో కూడా ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. ఇంకా
పెద్దయ్యాక ఎలా ఉంటారు? ఎలా సెటిల్ అవుతారు? మంచి ఫ్యూచర్‌ని వాళ్ళకి ఇవ్వగలమా? లేదా? ఇలాంటి ఆలోచనలతో పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు సొసైటీకి, ఒక పెద్ద వ్యవస్థకి ఉపయోగపడే పనుల్ని అప్పగించాలి. అప్పుడేమవుతుందంటే, అసలు మనీ ఎలా జనరేట్ అవుతుంది అనే దాని మీద వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక క్లారిటీ వస్తుంది. అలాంటప్పుడు ఇంక ఈ భయాలన్నీ పోతాయన్నమాట. ఓకే. ఇప్పుడు అత్తాకోడళ్ళ మధ్య ఉన్న ఈ గ్యాప్ వల్ల కనీసం నానమ్మతో కూడా ట్రూ రిలేషన్ మెయింటైన్ అవ్వట్లేదు. ఇక చిన్నమ్మమ్మ ఎవరు? పెద్ద తాతయ్య ఎవరు? ఇలాంటివి అసలేమీ తెలీదు. పెద్దమ్మ, పెద్దనాన్న, బాబాయి, పిన్ని, మేనత్త, మేనమామ ఇలాంటి రిలేషన్స్ అన్నీ కూడా ఆంటీ, అంకుల్‌తో రీప్లేస్ చేసేసాము. అలా కాకుండా ఒక పెద్ద కుటుంబాన్ని వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వగలగాలి. సో ఫ్రెండ్స్, పిల్లలకు టైం కేటాయించి, వాళ్ళతో స్పెండ్ చేసి, ప్రేమగా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్సే లేకపోతే బయట ఎవరో వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రమాదం ఉంది. సో అందుకనే పిల్లలకి మంచి ఫ్యూచర్, తద్వారా మంచి సొసైటీని ఫార్మ్ చేసే అవకాశం పేరెంట్స్‌గా మన చేతిలోనే ఉంది. తప్పులు జరిగితే ఓర్పుతో, సక్సెస్ వస్తే ఉత్తేజంతో ముందుకెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కమెంట్స్‌లో షేర్ చేయండి. ఎంపవరింగ్ పేరెంట్స్ అండ్ షేపింగ్ టుమారో విత్ జేకే స్ఫూర్తి. థ్యాంక్ యూ.